హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఏంటి లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయింది అనుకుంటున్నారా? అవునండి, చాలా రోజులైంది. ఫస్ట్ టైం అబుదాబిలో నేను బస్ ఎక్కుతున్నాను అనమాట. సీరియస్లీ చాలా బాగుంది. రువైస్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం మేము. ఇప్పుడు వెళ్ళినా సరే మినిమం కార్లోనే వెళ్తాము. రువైస్ 1.5 hour జర్నీ పడుతుంది మేముండే ప్లేస్ నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు వీడియోస్లో కూడా పెట్టాను కదా, రువైస్ మాల్ అని ఉంటుంది అని చెప్పేసి, అల్దానా మాల్ అని. సో మేము ఉండే రూమ్ దగ్గర నుంచి ఆ రోజు ఫ్రైడే అనమాట, నమాజ్ చేసుకునే టైము. అప్పుడు దట్టు చాలా స్పీడ్గా వెళ్ళామన్నమాట. ఎక్కడికక్కడ చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంటాయి. దుబాయ్ సిరీస్ అన్నీ పెడతాను అంటూనే ఉంటున్నాను కానీ పెట్టట్లేదు. ఈ సైడ్ వచ్చేసి సెలూన్ షాప్స్, నెక్స్ట్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి బట్టలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బాబు మా వారు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎగ్జాక్ట్ టైం అంటే టైంకే స్టార్ట్ అవుతుంది. టైంకి అటు ఇటు కూడా అవ్వదన్నమాట. టైంకల్లా మనం వెళ్ళాలి. ముందే తెచ్చి పెట్టినా సరే మనల్ని లోపలికైతే అలో చేయరనమాట. ఇక్కడికి ఎక్కడికక్కడ బస్ స్టాప్స్ ఉంటాయి వల్ల. ఈ బస్ స్టాప్స్ ఫుల్ ఏసీ అనమాట. చాలా ఎండ ఉంటుంది అక్కడ, నేను చూపించట్లేదు కానీ చాలా ఘోరంగా ఉంది ఎండ. కాకపోతే ఫుల్ ఏసీ ఉంటుంది అనమాట లోపల. ఆ ఎండకు తగ్గ బస్ కూడా ఏసీ బస్సే ఉంటుంది. సో పిల్లలందరూ కూర్చున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందని. ఇక్కడ మా వారు మమ్మల్ని లోపల నుంచి బయటికి వెళ్ళారనమాట. ఏవైనా స్నాక్స్ ఏవైనా బాబుకు తెస్తానని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక శారీ కట్టుకొని, రువైస్ మాల్ బాగుంటుంది, శారీ కట్టుకో అంటే శారీ కట్టుకున్నాను అనమాట. సో ఫైనల్లీ బస్ అయితే వచ్చేసింది, మేమైతే దిగుతున్నాం. ఇక్కడ మనకి బస్కు అనేది అమౌంట్ తీసుకొని కార్డు ఉండాలన్నమాట. ఆ కార్డులో సటన్ అమౌంట్ అయితే ఉండాలన్నమాట. సో మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ కార్డ్స్ కూడా తెచ్చారు, నాకు బాబుకి మా వారికినా. సో అక్కడ ఎక్కగలే మనకి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత దూరం ఎటు సైడ్ వెళ్తాం ప్రతిదీ స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉంటుంది. దట్టు ఫ్రీ వైఫై కూడా ఉంటుంది ఈ బస్సులో. సో చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అల్దానా మాల్కి వెళ్తున్నామని అక్కడ చూపిస్తుంది అన్నమాట ఈ బస్సు. ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. దిగినప్పుడు కంపల్సరీ మళ్ళీ పంచింగ్ కార్డ్ కొట్టాలి, లేదు అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడి నుంచే కౌంటింగ్ అవుతూనే ఉంటుంది. సో కంపల్సరీ మనం దిగిన వెంటనే అక్కడ పంచింగ్ అయితే కొట్టాలి బస్ దిగాక. ఇక్కడైతే ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కుస్మక్ అంటే మేము అప్పుడు 3 ఫ్యామిలీస్ వెళ్ళాము. సో అందరం వెళ్ళాం అనమాట. ఈ ఇయర్ అయితే నేను అక్కడ మాకు ఎక్కడంటే తిరుపతి వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అయ్యారు. సో ఆ ఫ్యామిలీ మేము ఫ్యామిలీ కలిపి వెళ్ళాం అనమాట. వాళ్ళు మాకన్నా ముందే వచ్చేసారు, వాళ్ళు ముందే విజిట్ అయిపోయారనమాట. యాక్చువల్లీ నేను వచ్చి ఇప్పుడు చాలా రోజులు అయిపోతుంది, 6 months దగ్గర అయిపోతుంది. ఇప్పటికి వచ్చి వీడియోస్ పోస్ట్ చేయలేదు, బట్ ట్రై చేస్తా. ఇంకా దుబాయ్ సిరీస్ అయితే చాలా బాగున్నాయి, బట్ టైం కుదరట్లేదు. ఇక్కడ మా అనుష్య మేము మమ్మీ లాస్ట్ ఇయర్ వచ్చాం కదా, ఇక్కడికి వచ్చాం కదా, అక్కడికి వచ్చాం. లాస్ట్ ఇయర్ అయితే ఈ మాల్కి ఒకసారి వెళ్ళాం, ఈసారి వచ్చినప్పుడు అయితే చాలాసార్లు వెళ్ళాం అనమాట. సో అప్పటికి ఇప్పటికీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎంట్రన్స్లో ఎక్సలేటర్ పక్కన మంచి కాఫీ షాప్ అయితే ఉండేది. లాస్ట్ టైం అక్కడే మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, బట్ ఇప్పుడు అది తీసేశారు. అక్కడ ఒక వాచ్ బ్రాండ్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి మా సారు, చిన్న సారు పైకి అయితే వెళ్తున్నారు. ఎంత హ్యాపీయో వాడికి, వాళ్ళ డాడీ దగ్గరికి రాగలే. సో మేదన మంచి బ్రాండ్స్ అయితే ఉంటాయన్నమాట. షూస్వి, నెక్స్ట్ క్లాతింగ్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. సో మేము కూడా గ్రాసరీస్, దట్టు నాకు బ్లూటూత్ అయితే కావాలనుకున్నాను. మేము లాస్ట్ టైం కిడ్స్ది గేమ్ జోన్కి కూడా వెళ్ళలేదు. ఇంక ఈసారి గేమ్ జోన్కి ఇవన్నీ కొద్దిగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మేము లాస్ట్ ఇయర్ కార్లోనే వెళ్ళాము, ఈసారి ఫస్ట్ టైం బస్కి వెళ్దాము, ఇక్కడ బస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళాను. ఈసారి మెట్రోయే కాకుండా దుబాయ్లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను, అవి మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇక్కడ పెద్దవాళ్ళకి గేమ్ ఏరియా వేరేగా ఉంటుంది, పిల్లలు వేరేగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ థియేటర్కి కూడా వెళ్ళలేదు మేము సినిమాకి కూడా వెళ్ళాము అనమాట. అప్పుడు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ సినిమాకి వెళ్ళలేదు మేము, ఆ టైం వెళ్ళినప్పుడు అయితే సినిమాకి వెళ్ళలేదు. చూసాం మన తెలుగు సినిమాలు అయితే.
ఇక్కడ యాక్చువల్లీ ఘనశ్యామ్కి ట్యాప్ చూస్తున్నారనమాట. లాస్ట్ అసలు వీడికి 1 ఇయర్ అప్పుడు సౌదీలో ఉండేవారు. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా ఒక మంచి ట్యాప్ తెచ్చారు. వీడు ఏం చేశాడంటే 2 ఇయర్స్ అలా వచ్చింది. ఆడుకుంటూ మేడ నుంచి కిందన పడిస్తాడు. వాడికి అప్పుడు ఏంటని తెలియలేదు. సో అప్పుడే అనుకున్నాం కొద్దిగా వాడికి అన్నీ తెలిసాక కొందామా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. దట్టు అప్పుడు ట్యాప్ కొనడానికైతే మేము చూస్తున్నామన్నమాట. ఈ మాల్లో మంచి ఫొటోస్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏదైనా ఎవ్రీ ఇయర్కి ప్రతి కంట్రీలో చక్కగా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటున్నారు. బాగుంది చక్కగా చూడడానికి వెరీ నీట్ అండ్ క్లియర్గా బాగుందన్నమాట. సో బాబునైతే ఇది చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం ఎలక్ట్రానిక్స్వే ఉంటాయి అన్నమాట. టీవీ, మొబైల్స్ అండ్ వాషింగ్ మిషన్స్, స్టవ్స్ మొత్తం అన్నీ ఉంటాయి. టీవీ చాలా కాస్ట్ తక్కువండి. కాకపోతే మనకి కస్టమ్స్లో చాలా ఎక్కువ ప్రైస్ చూపిస్తారనమాట. ఇక్కడ నాకు మెయిన్ బాబుకి ట్యాబు, నాకు నెక్స్ట్ బోట్ కానీ ఏమైనా మంచి కంపెనీ ఇయర్పాడ్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాము. చూడాలి. దట్టు ఏంటంటే అక్కడ ఏది పట్టుకున్నా లైట్గా అయితే కొట్టేది. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ తీసుకుందామని చెప్పేసి ప్లాన్లో ఉందన్నమాట. ఇంకెవ్రీథింగ్ ప్రతిదీ దొరుకుతుంది అనమాట. మంచి బ్రాండ్స్ నుంచి ఎవ్రీథింగ్ కనబడతాయి ఇక్కడ. సో మనకు నచ్చినవి పిక్ చేసుకోవచ్చు. కొన్ని ఇండియా ప్రైస్కి ఇక్కడ ప్రైస్కి తక్కువ ఉన్నాయి. కొన్ని ఇండియా ప్రైస్ మీద కూడా కొద్దిగా ఎక్కువ కూడా ఉండేవన్నమాట. చాలా బాగుంది. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఏదైనా ఆ మూమెంట్, ఆ వైబ్ చాలా వేరు. సో ఇక్కడి నుంచి మేము కింద దిగుతున్నాము. మా వారు వీడియో తీస్తున్నారు నాకు. ఇక్కడైతే గేమింగ్ జోన్కి అయితే వచ్చాము. పర్ హెడ్ టికెట్ వచ్చేసి 70 dirhams అనమాట. ఈజీగా ఒక మనిషికి 1350 ఆర్ 1400 అలా పడుతుంది. చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే 1 hour మొత్తం. అదే మనకి ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో అయితే బాగుండు. కాకపోతే 60 ఆర్ 45 రూపీస్ అనమాట. బిలో 2 years అనుకోండి, మనకి 1 year లోపు అయితే 45 రూపీస్, 2 years దాటైతే 65 అనమాట. మనకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ బట్టి మనం ఆడుకోవాలి. ఇక్కడ చాలా బాగుంది. కాకపోతే పిల్లలు చాలా స్వార్థంగా ఉంటారండి. టు బీ ఫ్రాంక్, సీరియస్గా చెప్తున్నాను. అస్సలు ఇక్కడ మన పిల్లల దగ్గర కంపల్సరీ మనం అయితే తోడైతే ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే, మన పిల్లలు పడిపోతున్నా వాళ్ళు లెగతీరు అలాంటివే ఉండవు. వాళ్ళు ఇంకా ఏడిపించడానికే చూస్తారు. పిల్లలు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది పిల్లలు అక్కడ అలాగే ఉంటారు. అక్కడ ఇంకా కొన్ని అన్నీ కాస్ట్ అనుకుంటే పిల్లలు ఏది కూడా ఇచ్చేయలేము. ఇక్కడ ఒక 23 రూపీస్ 25 రూపీస్ 1 dirham వేస్తే ఒక చాక్లెట్ వస్తుంది అనమాట. సో అక్కడ లోపల కాయిన్ వేసి మనం తిప్పితే ఒకే ఒక చాక్లెట్ వస్తుంది. మా ఘనశ్యామ్ అలాంటి చాక్లెట్స్ ఎన్ని కొనుక్కున్నాడు. ప్రతి దగ్గర ఆపడమే. సో మేము అప్పుడు లోపలికి, ఈ పిల్లలు ఏంటంటే ఈ స్ప్రింగ్ అవుతున్న కొద్దీ స్టామినా లేని వాళ్ళు ఎగరలేరు అనమాట ఆ లోపల గేమింగ్కి. ఫైనల్లీ నేనైతే వెళ్తున్నాను అనమాట. బాబు అక్కడ పడిపోతున్నాడు. నెక్స్ట్ బాగా జంప్ చేయలేకపోతున్నాడు అనమాట. సో అందులో దిగామంటే మన వల్ల కాదు. ఆ లోపలికి వెళ్తానని చెప్పేసి అంటే వెళ్ళమన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు బ్లాక్ అవుట్ఫిట్స్ వేసుకున్నాము. ఈసారి సారీతో వెళ్దాము, మాల్స్లో బాగా ఫొటోస్ తీసుకోవచ్చా అని చెప్పి ఈసారి శారీతో వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళాక ఒక్క దగ్గర గంతేనండి బాబు.
చాలా వెయిట్ ఉన్నవాళ్ళు అంటే ప్రాపర్‌గా అయితే ఓకే. లేదంటే ఇబ్బందే. బయట నుంచి మా వారు వీడియోస్ తీస్తున్నారనమాట. ఇక్కడ భాస్కర్ అన్న కూడా వచ్చాడు. బాబు కూడా వీళ్ళు ముగ్గురు ఈ లోపల ఆడుకుంటున్నారనమాట. ఈ బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్ వేసుకొని ఉంది కదా! ఈ పిల్లకు చాలా అంటే మేమసలు మా పిల్లలకి మేము వీడియోస్ తీసుకున్న అస్సల ఏంటి మాకు తీస్తున్నారు. వీళ్ళు నాకే తీస్తున్నారని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఏంటి ఇక్కడ అరబిక్ వాళ్ళవి తీయకూడదండి. వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మేము వాళ్ళకి తీయట్లేదండి. మా పిల్లలు ఆడుకుని తీసుకుంటున్నాం, క్యాప్చర్ చేసుకుంటున్నాం. అదొక సరదా అంటే ఓకే అండి. వీళ్ళు మంచోళ్ళు కాదు. కావాలని సీన్ క్రియేట్ చేస్తారు అని చెప్పి కొంచెం మంది ఎంత రూడ్‌గా ఉన్నారంటే ట్యాగులు లేకుండా దొంగచాటుగా వెళ్ళిపోతున్నారు అక్కడోళ్ళు. అస్సలు ఈ అమ్మాయి ఫస్ట్ బాబుని మేము డబ్బులిచ్చి పంపించేసాము. తర్వాత టైం చూసుకుంటుంది. ఈలోపు మీకేమైనా షాపింగ్ ఉంటే రండి అంటే, లేదండి పిల్లలు టేక్ కేర్ చేసుకుంటాము. ఇక్కడ కిడ్స్ అస్సలు బాగోలేరు. మాకు అంత కంఫర్ట్ కాదు అని చెప్పేసి అంటే తను చెప్తుంది కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కదా! వైట్ షర్ట్ అబ్బాయి. మా అబ్బాయి జంప్ చేస్తూ పడిపోతే నవ్వుకుంటూ ఇంకో ఇద్దరు పిల్లలొచ్చి కావాలని పిలిచి మరీ జంప్ చేయించేవారు. బాబోయ్! చాలా ఇదిరా బాబు అక్కడ పిల్లల మట్టుకు. అంటే అందరినీ తప్పు పట్టలేము. కొంచెం మంది ఉంటారు కదా! అక్కడున్న ఇదలాంటిది. మనం ఏం చేయలేము. సో, ట్యాగ్ ఫిట్ చేస్తున్నారు మళ్ళీన. ఇక్కడ రివైస్ లూలు మాల్ పక్కన అయితే మనకి ఇక్కడ మలబార్ ఉంటుందన్నమాట. సో మలబార్లో మేమైతే చూస్తున్నాము. మేమైతే ఫస్ట్ థింగ్ అనుకునేది బ్యాంగిల్స్ చూద్దాం అనుకున్నాము. బ్యాంగిల్స్ కానీ లేదంటే నాకు తాళికి వేసుకుంటారు కదా చైను, సో దానికి అనుకున్నాము అనమాట. మలబార్లో డిజైన్స్ ఓకే, కాకపోతే ఎక్కువ వీడియోస్ తీయకూడదు అని చెప్పి తీయలేదు. ఇక్కడ మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ నేను ట్రై చేశాను. నాకు ఎప్పటి నుంచో బబుల్ టీ తాగాలని ఉంది. సో బబుల్ టీ అయితే తీసుకున్నాను ఒకటి. సో ఎలా ఉంటుందో ఫర్దర్ వీడియోస్లో నేను టేస్ట్ చేసి చూపిస్తాను. బాబుకి కావాల్సిన డ్రింక్స్ ఐటెంలో మొత్తం అన్నీ తీసుకున్నాము. మ్యాక్సిమం ఎగ్స్ అయితే 70 dirhams అలా ఉంటాయండి. ఒక ట్రే 70, 50 అలా ఉంటాయి అన్నమాట. 50 రూపీస్ అంటే ఇక్కడైతే బాబుకి చికెన్ నగెట్స్ ఇవన్నీ తీసుకుందాము ఫ్రోజన్వి అని చూస్తున్నాం అనమాట. సో ఇదొక కిడ్స్కి వాడికి నచ్చిన షేప్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. ఇదైతే నేను షార్ట్ కూడా పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి వింగ్స్, నెక్స్ట్ ఇన్స్టెంట్ సమోసాలు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఆ రోజు చాలా మంచిగా ఆఫర్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఇవైతే బాగున్నాయి. ప్యాక్ ఆఫ్ 3 ఉన్నాయన్నమాట. ఇదొకటి తీసుకున్నాం. ఇవి ప్యాక్ ఆఫ్ 3 or 4 ఉన్నాయి. చక్కగా శాండ్విచ్లు, ఎగ్ రోలు చేసుకున్నప్పుడు బాగుండేవన్నమాట. ఫ్రాన్స్ అయితే చూస్తున్నాము. ఫ్రాన్స్ అయితే చక్కగా కాంబో ప్యాక్స్ కూడా ఉంటాయన్నమాట. అవి చాలా చిన్నవి. చక్కగా చిట్టుమిర్యాల బిర్యానీ వేసుకొని తింటే బాగుంటుంది. నేను నా లైఫ్లో కాస్ట్లీగా మామిడి పండు తినాలంటే నేను దుబాయ్లోనేనండి. 2 మ్యాంగోస్ కలిపి మాకు అక్కడ 50 dirhams పడ్డాయి. 2 పళ్ళు 1200 పడ్డాయండి. 1200 1300 పడ్డాయి. బట్ చాలా చప్పగా ఉన్నాయి. నాకు అంతేం నచ్చలేదు. నేను ఎక్కువ అక్కడికి వెళ్తే సీ ఫుడ్ మా వారికి చాలా ఇష్టం. సీ ఫుడ్ అయితే ఎక్కువ కొంటాము. నెక్స్ట్ వచ్చేసి లాలీపాప్స్, బాబుకి వింగ్స్ కొద్దిగా రోస్ట్ చేసి చక్కగా గ్రిల్ చేసి ఇవ్వచ్చు ఓవెన్లో. అన్నీ చూసుకొని మాకు నచ్చినవన్నీ తీసుకుంటాము. ఎవ్రీ వీక్ మేమైతే దగ్గరలో సన్నాయిలో లూలు ఉంటుంది. మాకు దగ్గరలో చాలా బకాలాస్ ఉండేవన్నమాట. నచ్చని వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్రెష్ మటను, చికెన్ ఇవన్నీ మనకు ఫ్రెష్ దొరుకుతాయి. లూలూస్లో అయితే లైవ్ ఇస్తారు. నాకు ఇక్కడ కాన్సెప్ట్ నచ్చింది. మన దగ్గర చేపలు తీసుకోవడానికి వెయిటింగ్ చేంజ్ చాలా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మనకు నచ్చింది తీసుకొని వాళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తారు. ఆ స్టిక్కర్ మనం చేతికి అంటించుకుంటే మనం రిటర్న్ వచ్చి ఆ స్టిక్కర్ చూపించేసరికి వాళ్ళే ఫ్రీగా చేసి మరి నీట్ ప్యాక్ చేసేస్తారు కడిగేసి. లూలూస్లో ఎక్కువ ఫ్రైడే టైము ఫుడ్ ఐటమ్స్కి చాలా ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట.
మనకి ఇక్కడ రాసిస్తారు చక్కగా. మనకి మంచూరియాస్ ఏవి కావాలన్నా 100. ఒక సమోసా వచ్చేసి అక్కడ 2 దరం 3 దరం ఉంది, అంటే 60 రూపీస్ 75 రూపీస్ అలా దొరుకుతుందన్నమాట సమోసా ఒకటి సింగిల్ పీసు. దాని బదులు ఇన్స్టెంట్ కొనుక్కుంటే బాగుండు అనిపించి కంపల్సరీ స్నాక్స్ అప్పుడు మేము ఆలూ బోండా సమోసా అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 26 రూపీస్ అనమాట, ఆ రోజు 26 దరమ్స్ అనమాట. ఆ రోజు మటన్ బిర్యానీ ఆఫర్లో ఉందన్నమాట. నేను తిన్నగాని బాబు మా వారికి కేజీ 26 దరమ్స్ అలా ఉంది. బాగానే వచ్చిందని చెప్పేసి మా వారు తీసుకున్నారనమాట. మనం తీసుకున్న వెంటనే అక్కడ గ్రిల్లో ఓవెన్లో వెయిట్ చేసి మనకి ఇస్తారు. బాగుంటాయి అక్కడ, ఫుడ్ కూడా బాగానే ఉంది. అది నేను తెలియదు కానీ బాబాలు తీసుకున్నారు. ఆ రోజు నాకు పన్నీర్ కర్రీనా బటర్ నాన్ తీసుకున్నాను అనమాట. నేనైతే అక్కడ ఒక నాన్ వచ్చేసి 20 రూపీస్, అదే 2 పడింది అనమాట. మన ఇండియన్ అలా చెప్పాలి అంటే 2 అంటే దగ్గర ఒక 70 రూపీస్ దగ్గర పడింది ఒక్క బటర్ నాన్. సో 2 బటర్ నాన్స్ పన్నీర్ కర్రీ అయితే తీసుకున్నాను నేను ఆ రోజు. ఫుడ్ టేస్ట్ అయితే నాకు బాగా అనిపించింది. మంచూరియా కూడా తీసుకున్నాము మేము ఆ రోజు బస్సులో కూర్చొని తిందామని. నాకు లిటరల్లీ చెప్పాలంటే బస్ జర్నీ చాలా బాగా నచ్చిందండి కార్ కన్నా. ప్రైస్ తక్కువ, దట్టు చాలా స్పేషియస్గా ఉంది బస్సు, ఫుల్ ఏసీ, వైఫై అంతా చాలా బాగుంది. మ్యాక్సిమం కారే ప్రిఫర్ చేస్తాం అక్కడ. కాకపోతే మేము ఈసారి బస్ కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మేము బస్ ఎక్కాము. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఇది వచ్చేసి వాళ్ళ ఫుడ్. ఇవన్నీ సాల్ట్లోనూ మరి ఎందులోనో తెలీదు, ఇవి ఉడకబెట్టి ఎగ్స్ ఇవన్నీ కలిపేసి ఇస్తారనమాట. ఇక్కడ ఫుల్ ఐస్తో కాంబోతో డ్రింక్స్ అనమాట, అది మొత్తం ఐసే. సో కాంబో డ్రింక్స్ అయితే ఆలూ బోండా అయితే తింటున్నాము. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను అని చెప్పేసి తీసుకున్నాము అనమాట. తీసుకొని తింటున్నాను. బట్ బాగానే ఉందన్నమాట. అంటే మీకు కూడా చూసారండి ఎంత సంతానం కొన్నామో. లిటరలీ రూల్కి వెళ్తే ఈజీగా 300 అలా అయిపోయేదండి. 300-400 అయిపోయేది. వారానికి అలా లేదన్నా 12,000 15,000 షాపింగ్ అయ్యేది తెలుసా. నిజంగాన వారానికి ఈజీగా కలిపి ఫుడ్ మొత్తం స్నాక్స్ ఆ వీక్ సరిపడిన మటన్ చికెన్ అన్నీ కొనుక్కోవడానికి 15,000 ఈజీగా అయిపోయేది. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ అయ్యేది. బయటకు అయితే వచ్చేసాము. మేము ఉండే ప్లేస్కి కాంప్లెక్స్ అయితే చాలా దగ్గర అనమాట, బస్ స్టాప్ అయితే. సో బయటకు వచ్చాక మేము కూర్చున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇక్కడి నుంచి అయినా ట్రై చేస్తాను. ఎక్స్క్యూజ్ చేయండి. మీరు చూసిన వాళ్ళు దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి, కొద్ది మోటివేషన్గా ఉంటుంది. బాయ్, టేక్ కేర్.